హాయ్ అండి. ఈరోజైతే వెజిటేబుల్ పలావ్ అయితే చేసుకుందామండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. పిల్లల క్యారేజ్ బాక్స్లో కూడా మీరు ఉదయాన్నే కంగారు పడకుండా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. రెసిపీ చెప్పేస్తాను. వెజిటేబుల్ పలావ్ కోసం అయితే క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు ఇలా సన్నగా పొడవుగా కోసుకోవాలి. మిల్ మేకర్ని అయితే ఒక 1/2 అవర్ వేడి నీటిలో నానబెట్టుకోవాలి. మసాలా సామాన్లు కూడా తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కకైతే మసాలా సామాన్లు వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా సగం వేగిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుతూ వేసుకోవాలి. వెజిటేబుల్స్ మగ్గడానికి అయితే 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలు తొందరగా మగ్గడానికి అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పలావ్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అప్పుడు మసాలా ఫ్లేవర్ పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ కొలుచుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులోనే వేడి నీళ్ళు నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే నీళ్ళు పిండుకొని వేసుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మరి 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అంతేనండి, అయిపోయింది. వెజిటేబుల్ పలావ్ అయితే మొత్తం ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోకండి. మా ఛానల్ కొత్తది కాబట్టి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద సపోర్ట్. మీ ప్రేమ కాబట్టి ఇప్పుడే స్పైస్ అప్ విత్ సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి.